ఆయన శాంతి కోసం అయితే మంచి చేస్తే మేము అందరం అశాంతి పాలవుతున్నాం కదా. మమ్మల్ని అందరినీ బజార్లో పడేసి ఆయన అక్కడ విగ్రహం పెడితే గాంధీ గారికి కూడా అది ఆయన కూడా ఆయన సంతోషంగా ఉండరు. ఎందుకంటే ఇంతమంది సుఖాలు చేసుకుంటూ పక్కన రాముడు ఉన్నాడు, గాంధీ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారని మేము నమ్ముకొని ఆ రాముడిని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చినామండి. మాకు ఇల్లే లేవండి, ఇప్పుడు మాకు శక్తి కూడా లేదండి. ఇంకోటి పిల్లలు దూరంగా ఉన్నా కానీ మాకు కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక మధ్యతరగతి పీపుల్స్, హై లెవెల్లో మేము ఉండలేము. ఇప్పుడు మన రాజపుష్ప అట్లాంటి వాటిల్లో మేము అంత వేరే వాళ్ళు ఉంటారు, మేము కలవలేము, ఉండలేము. ఇలాంటి దాంట్లో మేము ఉండి చేసినప్పుడు మాకు సంతోషంగా ఉన్నదాన్ని మమ్మల్ని అశాంతి చేసి మాకు బాధ కలిగిస్తే ఎట్లా చెప్పండి. వారు గవర్నమెంట్ వ్యక్తి కాబట్టి మా మనసును అర్థం చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని ఆ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తూ మా ఇళ్లను ముట్టుకోవద్దు, ఇంకెక్కడన్నా చేసుకో, మా పక్క నుంచి పోయినా మాకు ఇబ్బంది లేదు. ఏ బ్లాక్ కానీ బి బ్లాక్ కానీ మా ఇళ్ళు మాకు ఉంచి మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా చేసుకోండి, ఏవైనా చేసుకోండి. మేము ఏమన్నా శారీరక శ్రమ చేయవన్నా ఏదన్నా ఒక రోజు జీతాలు ఇవ్వమన్నా ఉన్న దాంట్లో ఏదైనా ఏమన్నా అట్లయినా మేము సహాయం చేయగలుగుతాం. కానీ మా ఇళ్ళు పోతే మాత్రం మేము బ్రతకలేమండి, అసలు బ్రతకలేము. 10 మంది 11 మంది ఇటు మేము ఇప్పుడు ఇంకో ఉద్యోగం కూడా చేసే పరిస్థితి లేదు. వయసు అయిపోయింది, ఇదైపోయింది, వేరే ఎక్కడికి నడిచి కూడా పోలేని పరిస్థితి మా పరిస్థితులు.